आप देख सकते हो 3 in 1 वाला दूंगी। ओके नया बाल भी उगाएगा, बाल लंबा भी करेगा, डैंड्रफ भी निकालेगा। रवि है Time massage. No money, no honey. Let's rock. సూపర్ విగ్రహాలు దేవుళ్ళై. సో ఇవన్నీ చూడండి ఎట్లున్నాయో, గణపతి కానీ అవి కానీ చూడండి. ఇది సిరియా ఇక్కడ నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే గ్లోబల్ విలేజ్కి వచ్చిన ఉంటుంది. ఇప్పుడైతే 29 సీజన్ నడుతుంది. ఎప్పటిలాగే ప్రతి సంవత్సరం ఇక్కడ వస్తాం. ఆల్రెడీ గత 6-7 సంవత్సరాల అయితే రెగ్యులర్గా వస్తున్నాయి. అయితే సో నేను ఆల్రెడీ లాస్ట్ ఇయర్ కూడా వీడియోలు తీసి వీడియో నా ఛానల్ ఉంటాయి ఆల్రెడీ. సో గ్లోబల్ విలేజ్ అనగానే మనకు ముఖ్యంగా అయితే సో ఆల్మోస్ట్ ఒక 29-30 కంట్రీలో ఒక పవిలియన్స్ ఉంటాయి. ఇందులో ఆ పెవిలియన్లో మనము ఆ కంట్రీకి సంబంధించినటువంటి ఫుడ్ కానీ, కల్చర్ వాళ్ళు ఏమి వేసుకునే దుస్తులు కానీ, సో ఇవన్నీ అయితే ఉంటాయి అలా. సో మళ్ళీ దానితో పాటు ఎంటర్టైన్మెంట్ షోలు ఉంటాయి. ఇలా కిడ్స్ కానీ పెద్దవాళ్ళకి కానీ అన్నీ ఉంటాయి అన్నట్టు. సో లైవ్ షోలు కూడా నడతాయి ఇందులో. సో చాలా అంటే చాలా బాగుంటుంది. సో చాలామంది అయితే అన్ని కంట్రీలు తిరిగేదానికి అయితే వీలు కాదు. సో ఇక్కడైతే చాలా ఒక 30 కంట్రీలు దాకా ఉన్నాయి కదా ప్రపంచంలోని. ఆల్మోస్ట్ మెయిన్ కంట్రీలు అయితే ఇక్కడ ఉంటాయి ఇందులో. సో వాళ్ళు ఏం కల్చర్ ఉంటుంది అవన్నీ అయితే ఇక్కడ చూసుకోవచ్చు. సో ఓన్లీ గ్లోబల్ లెవెల్కి వెళ్ళినాం అనుకో మనము అన్నీ అయితే చూసుకోవచ్చు. సో మా కళ్ళతో అయితే మా ఫ్రెండ్స్ ఉన్నారు ఇలా ఇద్దరు. ఈ వీడియోలో మా ఫ్రెండ్స్ ఇద్దరు అయితే ఉన్నారు. ఒకటి రవి గట్ల అండ్ భూమేష్. చలో వెళ్ళందరు ఇక. సో ఇదైతే గ్లోబల్ విలేజ్ ఎంట్రెన్స్. మా ఫ్రెండ్ అరుణ్ కూడా వచ్చిండు తమిళనాడు. సో అరుణ్ భాయ్ ఇద్దరు దగ్గర. సో వెళ్తున్నాము. సో ఇక్కడ ఇది మెయిన్ ఎంట్రెన్స్. ఇది ఎగ్జిట్ ఉంటుంది ఇక్కడనే లెఫ్ట్ సైడ్లో టికెట్స్ ఉంటాయి, మళ్ళీ రైట్ సైడ్లో ఉంటాయి టికెట్లు. సో మనమైతే ఇప్పుడు టికెట్ తీసుకొని లోపలికి అయితే వెళ్దాము. చూడండి ఎంత మంచిగా ఉన్నదో. ఇప్పుడు ఈరోజు వీకెండ్ కాదు అయినా కానీ ఎంతమంది జనాలు వచ్చారు చూడండి. సో టికెట్లకి అయితే తీసుకెళ్తున్నాం. ఇప్పుడు టికెట్ల కాడికి ముంగట ఉన్నాయి టికెట్లు. సో కౌంటర్ కాడికి అయితే వెళ్తున్నాం. సో ఇదైతే టికెట్ కౌంటర్ చూడండి. టికెట్ తీసుకుంటాం. ఇప్పటికి టికెట్ కౌంటర్కి వెళ్తున్నాం. లైన్ ఉన్నది చూడండి. టికెట్లు అయితే తీసుకున్నాం 4. సో ఒక్కొక్కటి అయితే 25 ధరము అండ్ వీక్ డే అది. సో వీకెండ్ అయితే 30 ధరము. టికెట్ by 4 all here. Yeah, one side. సో ఈ గ్లోబల్ విలేజ్కి ఖచ్చితంగా అయితే బస్ సర్వీస్ కూడా ఉంటాయి అన్నట్టు. సో రస్దియా మెట్రో స్టేషన్ అండ్ యూనియన్ మెట్రో స్టేషన్ అండ్ మాల్ ఆఫ్ ది ఎమిరేట్స్. సో ఇవన్నీ కొన్ని మెయిన్ ఏరియాలకు వెళ్ళి అయితే బస్ సర్వీస్ ఇక్కడ గ్లోబల్ విలేజ్కి డైరెక్ట్ ఉంటుంది. సో బస్సులో కూడా రావచ్చు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ట్యాక్సీలు కానీ అన్నీ ప్రొవైడ్ ఉంటాయి ఇక్కడ. నిజంగా లోపలికి వచ్చినాం కదా ఇంత ముందే చాలా అంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే చాలా కంట్రీస్ ఇక్కడ చాలా కంట్రీస్ ఉంటాయి ఇక్కడ. చాలా కంట్రీ వాళ్ళు వస్తారు ఇక్కడికి గ్లోబల్ విలేజ్కు. ఇది వీకెండ్ కాదు. సో అయినా కానీ చూడండి ఎంతమంది జనాలు వచ్చిర్రు ఇక్కడికి. సో ఎక్కడ చూసినా చూడండి జనాలతో ఉన్నది ఫుల్. సో చూడండి నిజంగా ఇది చాలా బాగుంటుంది. చూడండి ఇక్కడ మధ్యలో బెలూన్స్ అమ్మేతడు ఉన్నారు. బెలూన్స్ ఇవన్నీ టర్కీ ఇట్లా పెవిలియన్ ఉన్నది ఇక్కడ. సో లోపలికి వెళ్ళి బయటకు వెళ్ళి పెడుతుంది అంతా బయటనే చూడండి. సో ఇది ఫ్లోటింగ్ మార్కెట్ ముందు కనిపించేది ఫ్లోటింగ్ మార్కెట్. అండ్ ఈజిప్ట్ పెవిలియన్, కువైట్ ఇవన్నీ ఉన్నాయి ఇక్కడనే చూడండి ఇవన్నీ అవే. సో ఇప్పుడైతే మేము లోపల ఫ్లోటింగ్ మార్కెట్ ఉంది. సో దాంట్లోకి వెళ్తున్నాము. భూమేష్ వెళ్దామా? చల్లనాడు ఫ్లోటింగ్ మార్కెట్ ఇక్కడ ఉంది ముందు. చూడండి ఫ్లోటింగ్ మార్కెట్ పక్కనే వాటరు అండ్ ఇక్కడ పక్క పొంటి ఇట్లా చిన్న షాపులు లెక్క చూడండి అన్నీ ఉన్నాయి ఇక్కడ. సో ఫుడ్ తినే వాళ్ళకు తినచ్చు. అంటే మనం రకరకాల ఫుడ్లు ఉంటాయి ఇక్కడ. చూడండి ఇది ఎట్లా ఉందో అన్నీ చూడండి ఇట్లా ఉన్నాయి. సో ఇదంతా వాటర్ అన్నట్టు ఇక్కడ. మళ్ళీ చూడండి ఇది. సో ఇలా ఎక్కువ సీ ఫుడ్కి సంబంధించిన అన్నట్టు అన్నట్టు. చూడండి ఇవన్నీ అవి గ్రిల్లీ గిట్లా ఉన్నాయి చూడండి. డీప్ ఫ్రై గిట్లా చూడండి. ఇది కువైట్ పెవిలియన్. సో లోపల చూడండి అవన్నీ సంబంధించిన ఉన్నాయి. సో నేను బయటకు వెళ్ళి పెడతాను మీకు అన్నీ. సో మన వాళ్ళు వెళ్తారు చూడు కువైట్ పెవిలియన్. సో చూడండి ఇది కువైట్ పెవిలియన్. సో ఇవన్నీ పర్ఫ్యూమ్ ఇట్లా అన్నీ ఉన్నాయి అన్నట్టు ఇక్కడ.
ఇది చూడండి వాళ్ళ కల్చర్ డ్రెస్సులు కువైట్ వాళ్ళవి అట్లా. సో ఇవన్నీ ఉన్నాయి చూడండి ఇట్లా. ఇప్పుడు ఉన్నది కువైట్ ఎమెను అరబుల ప్రసిద్ధి ఏంది డ్రెస్సులు సెంట్లు ఊదులు ఇవి తప్ప ఏం దొరికే వాళ్ళకు. చూడండి ఇది ఎమ్మెన్ది. సో ఇక్కడ అరబీ అన్నీ ఉన్నాయి అన్నట్టు. బెహ్రెన్ చూసుకోండి, ఇక్కడ బెహ్రెన్ అండ్ దాని పక్కన అంటే ఈజిప్టు అండ్ మొరాకో. సో ఇవన్నీ ఒక దగ్గరనే చూడండి. సో చూడండి కువైట్, ఎమెన్, బెహ్రెన్, ఈజిప్ట్ అండ్ మొరాకో. సో ఇదేమో ఫ్లోటింగ్. ఇది ఇంత ముందు అట్లా వచ్చిన చూడు. సో మధ్యలో డ్రా అన్న చూడు. ఇవన్నీ ఇక్కడ అబ్రా లెక్క ఇక్కడ బోట్ ఇది. సో ఇలా లోపల కూడా తిరుగుతారు బోట్ తోటి. చూడండి ఇది ఈజిప్ట్. ఇది ఈజిప్ట్. ఇది సో మీరు ఎక్కడైనా సరే ఇండియాలో ఉన్న ఏ దేశంలో ఉన్నా కానీ దుబాయ్లో గ్లోబల్ విలేజ్ చూడొచ్చు. ఇక్కడికి వెళ్ళిన వీడియో ద్వారా మీకు మంచి అనిపిస్తే ఒక లైక్ అయితే కొట్టి కంటిన్యూ చేయరు. ఓకేనా? చూడు ఈజిప్ట్ ఇది. చూడండి ఎట్లా చూడండి ఇవన్నీ అవే. సో వాళ్ళకి సంబంధించిన ఎట్లున్నాయి కప్పులు కానీ అవి కానీ చూడు. సో ఈజిప్ట్లో ఎట్లా ధరిస్తారు అది. సో ఇది ఈజిప్టు చూడండి ఎట్లున్నదా. సో లోపలికి అయితే వెళ్తున్నాం మేము. ఈజిప్ట్ ఇది ఈజిప్ట్ మమ్మీలో. ఇక్కడ ఛాయ్ కూడా ఇస్తాం చూడండి. ఎక్కడికి పోయినంతే ఫస్ట్ క్లాసు వాళ్ళు ఏమేమి దుస్తులు ధరిస్తారో మన వస్తువులు. సో చూడండి ఇట్లా వస్తువులు ప్రతి ఒక్క కంట్రీకి సంబంధించినవి ఇట్లా ఉంటాయి అన్నట్టు. అన్ని పెవిలియన్లో ఇది సేమ్ యాజ్ డీజ్గా ఉంటుంది అన్నట్టు ఇట్లా. సో చూడండి వాళ్ళ మెయిన్లీ అయితే బట్టలు కానీ వస్తువులు కానీ చూడండి ఇవన్నీ. సో ఇట్లా ఉన్నాయి చూడండి ఇవన్నీ అవే. అండ్ డ్రై ఫ్రూట్స్ మిడిల్ ఈస్ట్లో అయితే మొత్తం డ్రై ఫ్రూట్స్ కూడా కంపల్సరీ ఇవి అయితే ఎక్కడ వేసిన డ్రై ఫ్రూట్స్ మిడిల్ ఈస్ట్లో. చూడండి ఇవి పంప్కిన్ సీడ్స్. ఇవి పంప్కిన్ సీడ్స్. చూడండి ఇరాక్. ఇది ఇరాక్. చూడండి ఇవన్నీ ఎక్కడెక్కడ ఫుడ్ కానీ షోలు కానీ లైవ్ షోలు నడుస్తున్నాయి ఆల్రెడీ. సో వీకెండ్ అయితే చాలా బాగా నడుస్తాయి అన్నట్టు సైడ్. ఈరోజు వీకెండ్ కాదు, ఆయన మంది అయితే చాలా బాగున్నారు. కాకపోతే ఇంకా వీకెండ్ రోజు అయితే చాలా షోలు ఉంటాయి, లైవ్ షోలు. సో మనందరికీ ఎంతో ఇష్టమైనటువంటి ఇండియా పెవిలియన్ ఉన్నది ఇక్కడ. సో ఇది ఆల్మోస్ట్ అన్నిటికంటే చాలా పెద్ద ఉంటుంది. సో అక్కడి నుంచి పడితే ఇదంతా ఉంటుంది. ఇటేమో చాట్ బజార్లు సో లోపలగా ఉంటాయి. నిజంగా చాలా సూపర్ ఉంటాయి. ఇలా వస్తువులు కూడా కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చు, చాలా బాగుంటాయి. వెళ్ళండి లోపలికి. చూడండి ఇవన్నీ అవే సారీలు, పంజాబ్ డ్రెస్లు అన్నీ ఉన్నాయి ఇక్కడ. షూలు లేడీస్కి సంబంధించి ఉన్నాయి. చూడండి ఇలా ఎప్పుడు ఇవన్నీ అయితే ఉంటాయి ఇక్కడ. సో ఇవన్నీ చూడండి కాశ్మీర్ హెరిటేజ్ అట. చూడండి ఎంత చాలా బాగున్నాయి. ఇవన్నీ లేడీస్కి సంబంధించినవి. చూడండి ఇవన్నీ లేడీస్కి సంబంధించినవి అన్నట్టు. ఇది మన ఇండియా పెవిలియన్. సో చూడండి ఇక్కడ చూడండి చాలా ఐటమ్స్ ఉంటాయి. షాప్ నెంబర్లు ఉన్నాయి కదా, ఒక్కొక్క షాప్ ఇట్లా ఉన్నాయి. అంతా ఇండియన్ పెవిలియన్స్. చూడండి స్వాగ్ బ్యాంగిల్స్ చూడండి ఇవన్నీ అవే. సో చూడండి ఈ రోజుల్లో నెట్లో అయితే ట్రెండింగ్ ఉన్నది ఆదివాసి. ఇక్కడ ఆదివాసి కూడా ఉన్నది చూడండి. ఆదివాసి ఏరియా. సో ఈరోజు గ్లోబల్ విలేజ్లో మన ఆదివాసి ఎయిర్ ఆయిల్ ఉన్నది ఇక్కడ. చూడండి షాప్ నెంబర్ వచ్చేసి అయితే 217. సో మేము ట్రై చేస్తాం ఆల్రెడీ. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజులో మొత్తం ట్రెండింగ్లో ఉంది. యూట్యూబ్లో ఎక్కడ ఏ ఛానల్ చూసినా కానీ అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నాయి. నేనైతే అడ్వర్టైజ్మెంట్ కూడా కాదు, జస్ట్ ఇక్కడ షాప్ ఉందని చెప్తున్నా. అది మీకు నచ్చితే తీసుకోర్రి, లేకుంటే లేదు. ఇక్కడ చూడండి ఇక్కడ ఒరిజినల్ వాళ్ళ హెయిర్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ అన్ని ప్రోడక్ట్ ఉన్నాయి. సో ఏమేమి కలుపుతారు అనేటివి వనమూలికలు ఇవన్నీ. ये वाला तेल लगाएंगे यही प्रकार से बाल घना ये पूरा रियल है ना. अभी ज़्यादा देख रहे हैं ना अभी इंटरनेट में ना, ऑनलाइन में पूरा यूट्यूब में पूरा आदिवासी का है. जी सर यही तेल है वो. पूरा 15-20 दिन में रिजल्ट आना शुरू होएगा सर इसका. इसमें कोई प्रकार का केमिकल नहीं है, पूरा नेचुरल आयुर्वेदिक तेल है सर. 6 महीने का कोर्स है. लेडीज जेंट्स बच्चे लोग कोई भी लगाने का है.
पूरा इसी तरीका से बाल घना डांट मजबूत करेगा। ये एक बाल भी झड़ेगा नहीं, टूटेगा नहीं। पूरा 108 प्रकार का जड़ी बूटी है ये। खुद हम हाथों से ఇవి మరి చూసినావా, ఇదైతే ఇక్కడ కిतना है 300 का है। 300 దరమ్స్ అట, అంటే ఒక 7000 ఇండియా. సో చూడండి, ఇది వారానికి 2 సార్లు పెట్టుకోవాలట. ఇక చూడండి, ఇగో. సో వాళ్ళు ఇక్కడ దుబాయ్లో డెలివరీ కూడా ఇస్తారట, హోమ్ డెలివరీ. ఇక నెంబర్స్ ఉన్నాయి చూడండి, ఈ వీళ్ళు అయితే డెలివరీ కూడా ఇస్తారట. ఇక నేనైతే ఒక చిన్నది తీసుకుంటా, ఒక చోట వాళ్ళ దేదో. मैं देती हूँ आपको। मैं दूंगी 3 in 1 वाला। आप देख सकते हो 3 in 1 वाला दूंगी। ఓకే नया बाल भी उगाएगा, बाल लंबा भी करेगा, डैंड्रफ भी निकालेगा, तीनों मिक्स वाला। ఓకే, ఇది 3 in మిక్స్ ఉన్నది. ఒకటైతే చూస్తున్నాం, ఎందుకంటే నాకు కొద్దిగా ఎయిర్ ఫాల్ ఉంది. సో ట్రై చేస్తా, మరి రిజల్ట్ తర్వాత చెప్తాను నేను. ఇదైతే 6 months దాకా ఉంటుంది ఇక్కడనే. సో ఎవరైనా రావాలనుకుంటే రండి. విగ్రహాలు ఉన్నాయి, కంచి, ఇవన్నీ ఇప్పుడు విగ్రహాలు దేవుళ్ళవి. సో ఇవన్నీ చూడండి ఎట్లున్నాయి, గణపతి కానీ అది కానీ. రేట్ కూడా ప్రైస్ 200, 300 ఇట్లా ఉన్నాయి అన్నట్టు, కాస్ట్లీ ఉన్నాయి ఇవి కూడా. చూడండి ఇవన్నీ అవే, కానీ మంచిగా ఉన్నాయి. చూడండి ఇక్కడ దుబాయ్లో కూడా ఇక్కడ ఏది కావాలంటే అది ఇక్కడ లభిస్తాయి అన్నట్టు విగ్రహాలు. చూడండి ఇవన్నీ కంప్లీట్గా ఇండియాకి వెళ్ళి తెప్పిస్తారు అన్నట్టు. ఇండియాకి వెళ్ళి తెప్పించి వీళ్ళు 6 months నడుతుంది ఈ గ్లోబల్ విలేజ్. సో ఇది అయిపోయేసరికి మళ్ళీ తీసుకెళ్తారు అన్నట్టు. చూడండి ఇక్కడ నీలాంబర్ ఉన్నది. సో ఆదివాసీ లెక్కన ఇది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఆయుర్వేదిక్ అట ఇది కూడా. చూడండి ఇక్కడ కూడా మేము తీసుకుంటలేము, బట్ జస్ట్ చెప్తున్నాం. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే రావచ్చు, లేకుంటే లేదు. సో ఎవరికైతే నేను తీసుకోవాలని చెప్తలేను ఇందులో, ఎందుకంటే నేను ప్రమోషనల్ వీడియోలు వేస్తలేను. చూడండి ఇవన్నీ అవి ఉన్నాయి చూడండి, లేడీస్ కానీ జెంట్స్ కానీ అందరికి ఉన్నాయి చూడండి. సో వాళ్ళు ఎట్లా తయారు చేస్తారని చెప్పేసి అయితే ఇక చూడండి అన్నీ పెట్టిరు ఇక్కడ క్లియర్గా. సోను సూద్ కూడా ఫోటో పెట్టిరు చూడండి. సో ఇవన్నీ అయితే ఇవన్నీ రియల్ అట, హెయిర్స్ ఇవి చూడండి. ग्लोबल विलेज में शॉप नंबर 186 है। किसी को बाल झड़ना टूटना बाल प्रॉब्लम है, आ जाओ, अच्छा प्राइस में हम दिएगा सर जी। ये छोटी बच्ची से बड़े लोग कोई भी लगा सकते हैं। ये कोई केमिकल फैक्ट्री वाला तेल नहीं है। जो होम डिलीवरी भी हम भेजते हैं, कैश ऑन डिलीवरी भेजते हैं। సో ఇక్కడ ఇది మన ఇండియన్ పెవిలియన్లో సో ఎప్పుడు లైవ్ షోలు నడుస్తాయన్నట్టు. ఇప్పుడైతే అయిపోయినట్టు అయింది. సో ఈరోజు వీకెండ్ కాదు కదా, వీకెండ్ అయితే ఖచ్చితంగా షోలు ఉంటాయి ఇలా. చూడండి ఇవన్నీ అవే షాపులు. చూడండి ఇది అజ్మల్ పర్ఫ్యూమ్స్ ఇక్కడ కూడా ఉన్నది ఇలా. సో చూడండి ఇది ఇండియన్ పెవిలియన్ది. ఇది ఇండియన్ చాట్ బజార్ అని చెప్పేసి అక్కడ నుంచి ఇక్కడ చూడండి. సో ఇక్కడ ప్రతి ఒక్కటి ఉంటుంది అన్నట్టు. ఇక చూడండి, సో జ్యూసులు కానీ, తందూరి రోటీ కానీ, అండ్ పానీపూరి కానీ. సో నీకు ఏది కావాలంటే అది, బొంబే చపాతి ఏంది చూడండి, మిస్టర్ పొటాటో, దేశీ చాట్స్. సో ఇవన్నీ చూడండి ఏది కావాలంటే దొరుకుతుంది ఇక్కడ. మట్కా చాయ్ మనకు మట్టి పాత్ర ఇస్తారు చూడు, అది కూడా దొరుకుతుంది అన్నట్టు ఇక్కడ. దోశ ఎక్స్ప్రెస్. సో ఇవన్నీ ఉన్నాయి చూడండి. ఇగో సో ఇక పానీపూరి చూడండి 24 దరం. సో 24 దరం అంటే చాలా ఎక్కువనే ప్రైస్ ఇక్కడ. బయటకి అరుణ్ భాయ్ దేకో కైసే అవి టేస్ట్ కదా. कैसा है टेस्ट? సూపర్. సో ఎట్లా చూతా ఓకే, పర్వాలేదు, బాగానే ఉంది. చూడండి ఇవన్నీ చిన్నపిల్లలు ఆడుకునేవి. సో కిడ్స్ ప్లే ఏరియా ఉంటాయి అన్నట్టు. సో ఇవన్నీ చూడండి. సో ఇట్లా కార్డు తీసుకోవాలా, కార్డు తీసుకొని పేమెంట్ చేసుకొని తర్వాత ఆడచ్చు అన్నట్టు. ఇవన్నీ అవి ఇటు చైనా, ఒమాన్. సో ఇవన్నీ ఉన్నాయి చూడండి ఇక్కడ. చూడండి ఇది చైనా. ఇది చూడండి అన్ని ఆర్టిఫిషియల్ లెక్క ఇట్లా ఉన్నాయి చూడండి రెడీ. ఇదంతా అదే మొత్తం, ఇదంతా చైనా. చూడు చైనా కూడా చాలా పెద్ద ఉన్నది. ఇది బయటకు వెళ్ళి వేస్తున్నాడు చైనా పెవిలియన్. చూడండి ఎంత ఉండదు. సో ఈ ఏరియాలో అయితే మొత్తం గేమ్స్ నడతాయి అన్నట్టు చూడండి. సో చిన్నపిల్లలకు ఇదన్నీ కిడ్స్ కానీ వాళ్ళందరికీ ఆడుకున్నందుకైతే ఇక్కడ ఇది మొత్తం ఇదే ఏరియా. ఇది చూడండి, ఇది చూడండి ఖత్తరు, లెబనాన్, పాలస్తీనా ఇవన్నీ ఉన్నాయి చూడండి ఇక్కడ. చూడు ఎంత బాగున్నాయి చూడండి. ఇదైతే చూడండి ఇరాన్ది చూడండి ఎట్లున్నాయి పెవిలియన్స్. నిజంగా ఇక చాలా బాగుంటుందండి. మీరు ఇక చూడండి చూరోజ్ అట ఇది. సో ఇక్కడ రైల్వే మార్కెట్ ఉంది చూడండి. జపాను
సో ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి చూసాం, అన్నీ అవే ఇక పిల్లలు ఆడుకునేవి చూడండి. కరెంట్లీ ఇప్పుడైతే మనం ఉన్నాం ముచ్చటగా 3 కంట్రీల మధ్యలో, థాయిలాండ్, కొరియా అండ్ జపాన్. ఈ 3 కంట్రీలను చూస్తే మనకు ఒకటి గుర్తొస్తుంది. ఏం గుర్తొస్తుంది రవియ? Thai massage. No money, no honey. శాండ్విచ్, మసాజ్. ఇక్కడ పిల్లలకైతే డిగ్గర్ స్లాబ్ అని పెట్టారు చూడండి, మొత్తం జేసీబీలు మట్టిని ఎట్లా పిలుపుతారు చూడ మట్టిని. సో చిన్న చిన్న పిల్లలు మట్టిని తీపిస్తారు, పని పెట్టుకున్నట్టున్నది ఇక. సో అలా మట్టి పోసి ఎట్లా పిచ్చిలో పెడతారు వాళ్ళు. చూడండి ఐస్ క్రీమ్ ఇది, ఐస్ క్రీమ్ థాయి కార్నర్ అంటే ఎంత ఐస్ క్రీమ్ అన్నట్టు. ప్రపంచ పర్యటనకే వచ్చినాము, ప్రపంచ దేశాలన్నీ చుట్టేసి వచ్చినాము, చివరిదైనా అమెరికాకి అయితే వచ్చినాము. మామూలుగా ఉండదు ఆటగాంతో, ఆటగాడు కాదు, ఆటగాంతో మామూలుగా ఉండదు, మామూలుగా ఉండదు ఈ ఆటగాడితో. సో ఇక్కడ ఒక ఆమె డ్రాయింగ్ చేస్తుంది. రోడ్ ఆఫ్ ఆసియా ఇది అమెరికన్స్. ఇప్పుడే ఇది అమెరికా, ఇది పోతుంది. చూడండి అమెరికాలో ఏమన్నా టీషర్ట్లు అవి అన్ని ఎక్స్పెన్సివ్ ఉంటాయి. ఇలా కూడా వెళ్ళైనా సరే ఎక్స్పెన్సివ్ ఉన్నాయి, ఎందుకంటే వాళ్ళు ఇక్కడ పర్మిషన్ కూడా తీసుకుంటారు కదా. చూడండి ఇది సిరియా, ఇక్కడ సిరియా ఇది. సో ఇవన్నీ సిరియా చూడండి. ఇక్కడ కూడా మధ్యలో ఎక్కడ వేసిన ఐస్ క్రీమ్, ఇవి షవర్మాది. సో ఇక్కడ మధ్యలో అయితే కూర్చుంటందుకు ఇట్లా రెస్ట్ తీసుకుంటందుకు ఇట్లా ఉన్నాయి అన్నట్టు. సో మధ్యలో వేయండి వాళ్ళు ఆడ ఫుడ్ ఆర్డర్ చేసుకుని అక్కడ తినచ్చు మధ్యలో కూర్చుంది. సో ఇక తక్కువ ఇక అలా టైం లేట్ అవుతుంది కదా. సో ఇంట్లో కూడా ముందు కనిపిస్తుంది సైబర్ సిటీ, అక్కడ కూడా షోలు ఉంటాయి బండ్లు ఇట్లా అవి. సో అది కూడా చాలా బాగుంటాయి. సో ఇది గ్లోబల్ విలేజ్లా సెంటర్ అన్నట్టు. ఇక్కడ చూడండి ఆడికెళ్ళి ఇదంతా ఇవన్నీ పెవిలియన్స్, చుట్టూరా పెవిలియన్స్. సో చూడండి, సో ఇవన్నీ పెవిలియన్స్. ఇక్కడ లైవ్ షోలు జరుగుతాయి రోజు. చూడండి జరుగుతున్నాయి ఆల్రెడీ లైవ్ షోలు. సో మనకి ఇక్కడ చూసుకుంటే ఇక్కడ శ్రీలంక అండ్ బంగ్లాదేశ్ ఈ సంవత్సరం అయితే సీజన్లో కొత్త చాలా అయినాయి అన్నట్టు. సో ఇంతకుముందు అయితే లేవు లాస్ట్ ఇయర్. సో ఇప్పుడైతే చాలా అయినాయి కొద్దిగా. నా ఓల్డ్ వీడియోలో అన్నీ ఉంటాయి ఆల్మోస్ట్. సో ఇంతకుముందు మన యూఏపీ వెళ్ళని కానీ మస్కట్ కానీ అన్నీ ఉంటాయి అన్నట్టు. సో అందులో కూడా మీరు చూడాలనుకుంటే చూడొచ్చు. సో ఇది కొత్తగా అయినా అన్నట్టు శ్రీలంక అండ్ బంగ్లాదేశ్. సో లోపలికి అయితే వెళ్తున్నాము, ఎట్లా ఉన్నాయి అనేది చూద్దాం. ఎందుకంటే ఇంతకుముందు లేదు. సో ఇది ఫస్ట్ టైం, అంటే ఈ సంవత్సరంతో స్టార్టింగ్ ఇది శ్రీలంక అండ్ బంగ్లాదేశ్. చూద్దాం మరి ఏం స్పెషల్ ఇలా చూద్దాం. సో చూడండి అన్ని బట్టలు ఉన్నాయి ఎక్కువ, శ్రీలంక అయినా సరే బంగ్లాదేశ్ అయినా సరే. చూడండి ఇవన్నీ బట్టలు ఉన్నాయి, ఎక్కువ లేడీస్ ఉన్నారు ఇక్కడ. సో ఇవన్నీ చూడండి, ఇవన్నీ సో ఇవన్నీ అవే. లంకా ఎక్స్ప్రెస్ అన్న చూడండి ఫుడ్. సో ఇవన్నీ అవే శ్రీలంక అండ్ బంగ్లాదేశీ.
రెండు కలిపి పెట్టారు. ఇక్కడ చూడండి వాటర్ మొత్తం కలర్స్ వెళ్ళొస్తుంది వాటర్. సో మై గాడ్ చూడండి ఆ మధ్యలో ఇట్లా పిల్లలు ఇట్లా కలర్స్ వస్తుంది. చాలా సూపర్ ఉంటుంది అన్నట్టు ఇది చూడ. మొత్తం కలర్స్ ఏం అవుతున్నాయి చూసినా, మొత్తం కలర్స్ ఏం అవుతున్నాయి చూడు. చూడండి ఎట్లా వస్తుందో. ఇగో మనకు ఇక్కడ ఇది చూడండి మన యూఏఈ. సో ఇదంతా యూఏఈ అన్నట్టు. సో ఇక్కడ తీసుకుంటే పాకిస్తాను, సో ఇక్కడ టర్కీ. సో ఇక మొత్తం ఆల్మోస్ట్ అయిపోయినట్టే. సో లోపలికి వెళ్తలేం మనం ఆల్రెడీ. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకు యూఏఈ, పాకిస్తాన్, టర్కీస్ ఉన్నాయి కదా, ఇటు సైడ్ కూడా ఉన్నాయి. సో మొత్తానికైతే మనం ఇవన్నీ తిరిగినాం ఆల్రెడీ. సో మొత్తం లోపలికి పెట్టాలంటే కుదరదు, ఎందుకంటే లైక్ అన్నీ సేమ్ లాగ్ ఉంటాయి అన్నట్టు. సో మీరు గ్లోబల్ విలేజ్కి వస్తే మాత్రము వీకెండ్లు వచ్చినా ఎప్పుడు వచ్చినా కానీ కొంచెం తొందరగా రండి. 6కి ఇట్లా వస్తే బెటరు, 6, 7కి వస్తే. ఎందుకంటే మీరు అన్ని కొన్ని షోలు కవర్ చేయొచ్చు 11 లోపు. ఇక వీకెండ్ అయితే ఎక్కువ ఉంటుంది. సో వీకెండ్గా జనాలు కూడా చాలామంది ఉంటారు. నార్మల్ డేస్లో ఇట్లా ఉన్నారు ఆల్రెడీ. సో మీకు ఇంకా అరుణ్ భాయ్, ఐ థింక్ యూ ఆర్ ద ఫస్ట్ టైం రైట్ గ్లోబల్ విలేజ్. సో హౌ వాజ్ యువర్ ఫీలింగ్ లైక్ we came like around 8 o'clock. So now almost 11 o'clock. Yes. So just tell me your experience only. Yes, brother. Actually, it's the first time for me, and I'm very happy to come as a family with you guys, and especially Gajendra and my friend, and one more friend, Bhumeshwar. We all together came, and last 3 hours went as like 3 minutes. We didn't feel that we spent this much time. It's very good experience, and we are very happy. We have seen several countries' culture and peoples, so really we are happy to come here, and for sure make sure we will visit same like this Come again. in future. And I want to say especially for the Gajendra guy, he's such a wonderful guy and he have the YouTube channel and very nice YouTube channels. I wish him all the very best for his future. And also தமிழ் பசங்க எல்லாருக்கும் நான் சொல்கிறேன், கேட்டுக்கோங்க. நம்ம கஜேந்திரன் அண்ணா நல்ல பையன், நல்ல யூடியூப் சேனல் வச்சுருக்காரு. எல்லாரும் సబ్స్క్రైబ్ பண்ணுங்கள், లైక్ பண்ணுங்கள், సపోర్ట్ பண்ணுங்கள். థ్యాంక్ యూ సో మచ్. అరే నీకేట అనిపిస్తుంది రవి? సో అంటే నువ్వు లాస్ట్ ఇంతకుముందు కూడా వచ్చినావు ఆల్రెడీ. సో ఇప్పుడు కూడా ఇది ఐ థింక్ సెకండ్ టైం థర్డ్ టైం వచ్చినావు ఆల్రెడీ. సో నీకు ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు నీకు ఆల్మోస్ట్ మనం ఒక 3 hours స్పెండ్ చేసినాం కదా ఇక్కడ. సో నీకు అంటే నువ్వు ఎట్లా ఎక్స్పీరియన్స్ అవుతున్నదండి చెప్పు ఒకసారి. యాక్చువల్గా చెప్పాలంటే అసలు ఇది నా సెకండ్ ఎక్స్పీరియన్స్. కాకపోతే ఏంటంటే నాకు ఫస్ట్ వచ్చిన దానికంటే నాకు ఈ సెకండ్ వచ్చిందే నాకు చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే నా క్లోజ్ ఫ్రెండ్ గజేందర్తో వచ్చాను ఇవాళ. ఈ ఎక్స్పీరియన్స్ అనేది నాకు ఇంతకుముందు ఎప్పుడు కూడా లేదు. నీతో ఇలా ఈ గ్లోబల్ విలేజ్ రావడం నాకు చాలా హ్యాపీగా ఉందా. So anyway, thank you for coming. Guys, if you like my video, and one more thing I want to tell, please మా ఫ్రెండ్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? thank you.